నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సగటు వేతన జీవికి బడ్జెట్ ఉంటుంది. నెల జీతం రాగానే సరుకులు, అద్దె, బిల్లులు, ఫీజులు, హాస్పిటల్ ఖర్చులు, రవాణా ఛార్జీలు, పొదుపు ఇలా లెక్కల పద్దు ఉంటూనే ఉంటుంది. కానీ ఏడాది కాలంగా దేశంలో కొత్తగా బాధ్యతలు చేపడుతున్న సీఎంలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణ అనుకున్న ఖజానాలో బాగా డబ్బులు ఉన్నాయని అనుకున్నాం. లంక బిందులు ఉన్నాయనుకుంటే ఇక్కడ ఏమీ లేవు. ఇవి 2023 డిసెంబర్లో బాధ్యతలు చేపట్టిన తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు. రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, అప్పుల కుప్పగా మార్చారు, ఖజానాలో డబ్బులేమీ లేవు, అప్పులు మాత్రమే మిగిలాయి. ఇవి జూన్ లో బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు. ఇక తాజాగా ఢిల్లీ సీఎం సురేఖ కూడా ఇలానే మాట్లాడారు. ఢిల్లీ ఖజానా మొత్తం ఖాళీ చేశారు, ప్రభుత్వం వద్ద పైసలు లేవు అని పేర్కొన్నారు. ఇక వీరు చేసిన వ్యాఖ్యలన్నీ అంతకు ముందు ఉన్న పాలకుల గురించే, డబ్బులు లేవని కొత్తగా అప్పులు చేస్తున్నారు. అంటే వీరి పదవీ కాలం ముగిసే నాటికి ఇదే పరిస్థితి ఉంటుంది. ఖజానా ఖాళీ అని చెబుతున్న వారు కూడా దానిని నింపే పని చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఉచితాలే. అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా ఉచిత హామీలు ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తున్నారు. దీంతో ఖజానా ఖాళీ చేస్తున్నారు. ఉచిత పథకాలు అనుచితమని అన్ని పార్టీల నాయకులకు తెలుసు. కానీ అధికారం అంతకన్నా ముఖ్యం. రాష్ట్రంలో దివాళా తీసినా మాకేం సంబంధం లేదు అన్నట్లుగా అన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇక ఏ పార్టీ కూడా ఉచితాలకు సరికాదు అని చెప్పడం లేదు. మొన్నటి వరకు ఉచిత హామీలకు దూరంగా ఉన్న బీజేపీ కూడా ఇటీవల ఢిల్లీ ఎన్నికల సమయంలో ఉచిత హామీలను ఇచ్చింది. ఎందుకంటే దేశమంతా ఎన్నికల్లో గెలుస్తున్నా ఢిల్లీలో పట్టు చిక్కడం లేదు. దీంతో గెలవడానికి ఉచిత హామీలు ఒక్కటే మార్గం అని భావించింది. ఇక దీంతో ఇబ్బడి ముబ్బడిగా ఉచిత హామీలు ఇచ్చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే గ్యారంటీల పేరుతో ఉచిత హామీల వర్షం కురిపించింది. ప్రాంతీయ పార్టీలు అదే బాటలో పయనిస్తున్నాయి. గెలిచాక కొన్ని అమలు చేస్తున్నాయి, మిగతా వాటికి డబ్బులు లేవని చేతులెచ్చేస్తున్నాయి. దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాల అమలు చేయడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలు ప్రజలను సోమరిపోతులుగా మారుస్తున్నాయని పేర్కొంది. ఈ పథకాల కారణంగా ప్రజలు స్వయంగా సంపాదించే ఆసక్తిని కోల్పోతున్నారని తెలిపింది. పరాన్నజీవులుగా మారుతున్నారని పేర్కొంది. సంపద సృష్టిలో ప్రజలను భాగస్వాములను చేయడం మానేసి ఇంటి వద్ద కూర్చోబెట్టి ప్రభుత్వమే పోషించడంతో వ్యవస్థపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.